గణపురం మండల కేంద్రంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ఆ బురదలో వరి నాట్లు వేసి ఏఏఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయంకు వెళ్లి రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు వెళ్తున్నారని ఆరోపిస్తూ బురదలో వరి నాట్లు వేసి ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోడ్డును ఆనుకొని మోడల్ పాఠశాల, కస్తూర్బా పాఠశాల, బీసీ బాలికల హాస్టళ్లు ఉన్నాయని, సుమారు 1500 నుండి 1800 మంది విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు వెళ్లడం జరుగుతుందన్నారు. పాఠశాలలకు ఆనుకొని గోదాం ఉండడం వల్ల సుమారు రోజుకు 30 నుంచి 50 లారీలు నడవడం వల్ల రోడ్డు పూర్తిగా పాడైపోయి గుంతలుగా ఏర్పడి బురదమయం అయిందన్నారు. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు. జయశంకర్ జిల్లా గన్పూర్ మండల కేంద్రంలోని పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఇక్కడ సుమారు మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా పాఠశాల కానీ, అదేవిధంగా బీసీ గర్ల్స్ హాస్టల్లో సుమారు 1500 నుండి 1800 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ యొక్క పాఠశాలలకు వెళ్తడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పాత ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించినటువంటి రోడ్డు పూర్తిగా ఖరాబ్ కావడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇక్కడ ఒక గోదాం ఉంది. ఆ గోదాం ద్వారా సుమారు రోజుకు 50-60 లారీలు పోవడం రావడం వల్ల రోడ్డు మొత్తం గుంతలమయం కావడం జరిగింది. ఇదే గుంతలలో విద్యార్థులు మరి వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి గుంతలో మొత్తం పూర్తి స్థాయిలో వాటరు, బురద, చాలా మంది విద్యార్థులు ఈ రోజు జారిపడేటువంటి పరిస్థితి. ఈ యొక్క రోడ్లు ఖరాబు కావడం వల్ల వెహికల్లకు కూడా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి. ప్రతిరోజు నిత్యం విద్యార్థులు అటు ఇటు వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క రోడ్డు ఇలా ఉండడం వల్ల విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రోడ్డు వెడల్పు చేస్తామని, ఇక్కడ రోడ్డు కేటాయిస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు మర్చిపోవడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు చాలా సందర్భంలో కూడా ఇక్కడ రోడ్డు వేపిస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా పాఠశాలలు, కస్తూర్బా కానీ, మోడల్ స్కూల్ కానీ, హాస్టల్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం మొత్తం కూడా ఇటు సైడ్ వెళ్ళడం పోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క బురదలో మరి వరి నాట్లు నాటుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మరి రోడ్డు వెడల్పు చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరికైనా విద్యార్థులకు నష్టం కలిగితే, ఇబ్బందులు కలిగితే మేము చూసుకునే పరిస్థితి ఉండదు. మరి అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. సొత్కు ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాలపల్లి.